ఓవర్ 10,000 గెట్ బైటన్ బై డాగ్స్ ఎవ్రీడే ఇన్ ఇండియా. 10,000 మంది. టైమ్స్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం చూసుకుంటే 10,000 మంది ఎవ్రీడే ఈ కుక్క కాటులకి గురవుతున్నారంట. దానికి సంబంధించిన ఈ లెక్కలు చూసుకుంటే భారతే మొదటి స్థానంలో ఉంది చూడండి. ర్యాబీస్ డెత్స్ ఇన్ సెలెక్టెడ్ కంట్రీస్ అని చూసుకుంటే భారత్ ఎక్కువ ఈ ఎఫెక్ట్కి గురవుతున్న దేశాల్లో ఉంది. తర్వాత చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, నేపాల్, రష్యా, బ్రెజిల్, యుఎస్ 5 కేసెస్తో లీస్ట్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇలా మనం ఎన్నో అంశాలని, గణాంకాలని పరిగణలోకి తీసుకుంటే భారతదేశంలో కుక్కల బెడద ఉంది. కేవలం రియల్ కుక్కలే కాదు, కొన్ని కుక్కలు ఉన్నాయి. వాటి గురించి స్టార్టింగ్లో చెప్పాను కదా, అవి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతానికి మనం దీన్ని స్టిక్ అవుదాం. వీళ్ళందరూ కూడా దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో దారుణాలు వాటికి ఎప్పుడు కూడా ఇలా రోడ్లు ఎక్కినటువంటి సందర్భాలు నేను చూడలేదు. పహల్గామ్లో మతాల్ని చూసి మతం పేరు అడిగి హత్యలు చేసినటువంటి ఉగ్రవాదులకి నిరసనగా వీళ్ళు ఏ రోజు కూడా ఇలాగ రోడ్లెక్కిన సందర్భాలు నేను చూడలేదు. కానీ వీళ్ళంతా వచ్చేసారు చూడండి. మరికొన్ని ఎన్నో కేసులండి, ఒకటి కాదు, రెండు కాదు. ముఖ్యంగా నేను చూసినది ఏంటి అంటే, ఈ అపార్ట్మెంట్స్లో వాటిల్లో ఇష్టమున్నా లేకపోయినా మా రైట్స్ మావి అని చెప్పేసి కొంతమంది ఇష్టారాజ్యంగా అపార్ట్మెంట్స్లో సైతం ఇవి పెంచుకోవటం, మాకు హక్కులు ఉన్నాయని చెప్పి మాట్లాడడం, వాటి వలన రకరకాల వ్యాధులండి. అవి కుక్కల్ని మీ ఇంట్లో పెట్టుకుంటున్నారంటే మీ ఇండివిజువల్ హౌస్లో పెట్టుకోవచ్చు. అపార్ట్మెంట్లో పెట్టుకున్నప్పుడు ఇతరులకు ఇబ్బంది అవుతుంది కదా. నాకు కుక్క పిల్ల అంటే ఇష్టం, అందరికీ ఇష్టం ఉండాలని రూల్ లేదుగా. ఇలా ఎన్నో చూసాం. ఎన్నో గొడవలకి కూడా కేంద్ర బిందువుగా ఈ కుక్కలు మారుతూ ఉన్నాయి. వాటికి తెలియకుండానే పెద్ద రాజకీయాల్ని సృష్టిస్తూ ఉన్నాయి కుక్కలు. ఇక చూడండి, లవ్ దిస్ అని కుక్క బొమ్మ ఒకవైపు, ఈట్ దిస్ అని ఆవు బొమ్మ మరోవైపు పెట్టి ప్రశ్నిస్తూ ఉన్నారు కొంతమంది. అలాగే మరొక మీమ్ చూడండి, దేఖ్ రహే హో ముర్గాబాయ్ కైసే హమ్కో ఖాకే కుత్తోకే లియే ప్రొటెస్ట్ కర్ జా రహా హై అని, మనల్ని తింటూ కుక్కల కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు చూడు అని చెప్పేసి ఒక మీమ్ అనమాట. ఇలా డాగ్ అండ్ డాగ్ లవర్స్ బోత్ డిజర్వ్ ద సేమ్ ట్రీట్మెంట్ అని చెప్పి కొంతమంది ఈ అతివాదుల్ని అలాగే తీసుకువెళ్ళాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రెండు వైపులా చూసుకుంటే మరి కొంతమంది సెలబ్రిటీలు కుక్కలతో ఫోటోలు దిగుతూ వెరీ లవబుల్, క్యూట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కాదన్నారు? వెరీ లవబుల్, క్యూట్ మీ కుక్కలు. రోడ్ల మీద పిల్లల్ని పీక్కు తినే కుక్కలు కాదు కదా. వీళ్ళందరూ కూడా మిగిలిపోయినటువంటి మాంసం ముక్కలు వీధి కుక్కలకు పెట్టేస్తారు. వీళ్ళ పెంపుడు కుక్కలకు మాత్రం ఖరీదైనటువంటి పదార్థాలు పెడతారు. వీధుల్లో ఉన్న వాటికి మిగిలిపోయిన మాంసం ముక్కలు పెట్టి వాటికి మాంసపు రుచులు నేర్పించి ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా కుక్కలకు బిర్యానీ పథకం 120 కోట్ల రూపాయలు కేటాయించి ప్రవేశపెట్టింది. కేటాయించినటువంటి ప్రదేశాల్లో కుక్కలకి బిర్యానీ పెడతారంట. వాటికి అలవాటు పడినటువంటి ఆ జీవులు అవి దొరకకపోతే వికారానికి లోనే మనుషుల మీద అటాక్ చేయవా? పిల్లలు లేదా మహిళలు తొందరగా వాటి అటాక్స్కి గురవరా? ఇలాంటి పరిస్థితులకి కారణం ఎవరు అంటే మనం అందరం. మనలో ఉన్నటువంటి ఆలోచన విధానం మారకపోతే ఎలా?